రెండేళ్లుగా మోసం, అవినీతి, అరాచకాలకు పాల్పడుతూ చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న రాక్షస పాలనపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సూపర్ 6తో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. గుంటూరు నగరం నుంచి సత్తెనపల్లి వరకు, చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వరకు, వేమూరు నుంచి పెదకూరుపాడు వరకు పార్టీ నాయకులు రోడ్డెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. గుంటూరు నగరంలో హిమాని సెంటర్లో నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీపై సమర భేరిని మోగించారు. సత్తెనపల్లిలో సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్, భార్గవరెడ్డి పాల్గొన్న కార్యక్రమాలు జరిగాయి. నర్సరావుపేట నియోజకవర్గంలో రొంపిచెర్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎడ్లపాడులో మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలో భట్టిప్రోల్లో వరికోటి అశోక్ బాబు కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాల్లో దొంతిరెడ్డి, వేమారెడ్డి నాయకత్వంలో ర్యాలీ నిర్వహించగా కొల్లిపరలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దహనం కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. కర్నూలు నుంచి ఆదోని వరకు, పాణ్యం నుంచి నంద్యాల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. కర్నూలు జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో జోహరాపురం సెంటర్లో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆదోనిలో భీమా సర్కిల్ వద్ద మేనిఫెస్టో దహనాన్ని చేపట్టారు. గోనెగండ్లలో ఎర్రకోట రాజీవ్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీని నిర్వహించాయి. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాయకులు మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లు మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్లలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, బనగానపల్లెలో శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. పుట్టపర్తి నుంచి హిందూపురం వరకు, కదిరి నుంచి తాడిపత్రి వరకు, రాప్తాడ్ నుంచి ఉరవకొండ వరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాప్తాడ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాపంపేటలో భారీ ర్యాలీని చేపట్టారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి, యాడికి, పెదపప్పూరు,
పెద్దవడగూరు మండలాల్లో మేనిఫెస్టో దహనాలు నిర్వహించారు. గుత్తిలో నైరుతిరెడ్డి, ఉరవకొండలో పార్టీ నాయకులు, సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలో ఓబులదేవర చెరువులో భారీ ర్యాలీ నిర్వహించారు. కదిరిలో బిఎస్ మక్బుల్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మడకసిరి నియోజకవర్గంలో ఈరలక్కప్ప ఆధ్వర్యంలో 5 మండలాల్లో కార్యక్రమాలు జరిగాయి. పెనుకొండ నియోజకవర్గంలో రొద్దంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మేనిఫెస్టో దహనం నిర్వహించారు. హిందూపురంలో టిఎన్ దీపిక, షెట్టూరులో మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. తిరుపతి నుంచి నగరి వరకు పార్టీ నాయకులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గుడిపాలలో ఎంసీ విజయానందరెడ్డి, గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు మానవహారాలు నిర్వహించి కూటమి ప్రభుత్వ హామీల అమలును డిమాండ్ చేశాయి. అన్నమయ్య జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, సంబెపల్లి, రామవరం, చిన్నమండెం, గాలివీడు మండలాల్లో భారీ నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6, రైతు, మహిళా సంక్షేమ హామీలు అమలు కాలేదని నాయకులు విమర్శించారు. రైల్వే కోడూరులో కోరమట్ల శ్రీనివాసుల నాయకత్వంలో కార్యకర్తలు మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. తిరుపతి జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనను చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాయి. నరసన్నపేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. టీడీపీ మేనిఫెస్టోతో పాటు ఎన్నికల హామీ బాండ్లను దహనం చేస్తూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మందసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మానవహారాన్ని నిర్వహించారు. సూపర్ 6, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఇచ్చిన హామీలు ఏవయ్యాయి అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. అటు ఇచ్చాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ్తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేనిఫెస్టో ప్రతులను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం మానవహారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
విజయనగరం జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృతంగా నిర్వహించాయి. రాజాం నుంచి బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. రాజాం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో సంతకవిటి, రేగిడి, వంగర, రాజాం మండలాల కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, సూపర్ 6 హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. బొబ్బిల్లో మాజీ ఎమ్మెల్యే షమ్మంగి వెంకటచిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దహనం కార్యక్రమం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. సాలూరు నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. శృంగవరపుకోటలో శోభా స్వాతిరాణి, గొర్లె రవికుమార్, కొత్తవలసలో నెక్కల నాయుడు బాబా, లక్కవరపుకోటలో గేదెల శ్రీనివాసరావు నాయకత్వంలో ర్యాలీలు, నిరసనలు జరిగాయి. చీపురపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మేనిఫెస్టో దహనాలు నిర్వహించాయి. మాయ మాటలు చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు నెరవేర్చకుండా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృతంగా నిర్వహించాయి. విశాఖ నగరం నుంచి అనకాపల్లి వరకు, అరకు లోయ నుంచి ఏజెన్సీ ప్రాంతాల వరకు పార్టీ నాయకులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మహిళలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకలోయ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, గిరిజన నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. తొని నుంచి రాజమండ్రి వరకు, ఆలమూరు నుంచి కూనవరం వరకు పార్టీ నాయకులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. కాకినాడ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని, ఎస్ అన్నవరం, తొండంగి ప్రాంతాల్లో భారీ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లు గడిచిన వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. పిఠాపురంలో వంగ గీత, పెద్దాపురంలో దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దహనాలు, ర్యాలీలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కడియంలో మాజీ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, చాగళ్లలో తలారి వెంకట్రావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు రోడ్లెక్కాయి. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆలమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అటు కూనవరంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేత బత్తుల వెంకటేష్ ఆధ్వర్యంలో యువత భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.
డౌన్ వెన్నుపోటు డౌన్ డౌన్ వెన్నుపోటు డౌన్ డౌన్ వెన్నుపోటు వాళ్ళు బ్రాండ్ యొక్క ప్రజల్ని అడ్డు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. భీమడోల్ నుంచి నరసాపురం వరకు, నల్లజర్ల నుంచి భీమవరం వరకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది అంటూ పార్టీ నాయకులు రోడ్లెక్కారు. ఏలూరు జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో భీమడోల్లో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఉన్న హామీ బాండ్లను దహనం చేశారు. నల్లజర్లలో మాజీ హోంమంత్రి తానేటి వనిత పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కామవరపుకోటలో కంభం విజయరాజు, కైకలూరులో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నూజివీడు చాట్రాయిలో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బుట్టాయిగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భారీ పాదయాత్ర నిర్వహించి రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. భీమవరంలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చినిమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుగుడాల శ్రీహరి గోపాలరావు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, పెంటపాడులో వడ్డీ రఘురాం నాయుడు నాయకత్వంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు, అవనిగడ్డ నుంచి విజయవాడ వరకు పార్టీ నాయకులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. మేనిఫెస్టో దహనాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు, మహిళలు, డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. గుడివాడలో దుక్కిపాటి శశిభూషణ్ నాయకత్వంలో కార్యక్రమాలు జరిగాయి. మోటూరులో మేనిఫెస్టో దహనం అడ్డుకోవడంతో పోలీసులతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఉయ్యూరులో దేవభక్తుని చక్రవర్తి నాయకత్వంలో కార్యకర్తలు రోడ్లెక్కారు. ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్, బుక్లెట్ను ఆవిష్కరించి నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్, వత్సవాయి, పెనుగంచి ప్రోలు ప్రాంతాల్లో తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. విజయవాడ తూర్పులో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి. చంద్రబాబు వైఖరి సూపర్ 6 అమలు చేయాలని ప్రభుత్వం చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. ముండ్లమూరు నుంచి మార్కాపురం వరకు, సింగరాయకొండ నుంచి కందుకూరు వరకు పార్టీ నాయకులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు, రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముండ్లమూరులో జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల హామీల్లో ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కాలేదని
బూచేపల్లి విమర్శించారు. సింగరాయకొండలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు ఎలాంటి సంబంధం లేదని మండిపడ్డారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీని నిర్వహించాయి. కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కందుకూరు నియోజకవర్గంలో లింగసముద్రం మండలంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. అద్దంకిలో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మేనిఫెస్టో దహనం కార్యక్రమాన్ని నిర్వహించాయి. నెల్లూరు జిల్లా కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట నిరసన కార్యక్రమాలను చేపట్టారు. సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. పాత చెక్పోస్ట్ సర్కిల్ నుంచి నిరసన ర్యాలీ నగర వీధుల గుండా కొనసాగింది. నేతలు, కార్యకర్తలు కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి సర్కార్ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి. పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వరకు, రాయచోటి నుంచి రాజంపేట వరకు, బద్వేల్ నుంచి గాలివీడు వరకు పార్టీ నాయకులు రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు, రైతు భరోసా, మహిళా సంక్షేమ పథకాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల్లో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మధురెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైలవరంలో గిరివర్ధన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో కలసపాడు, కాశీనాయన, బి కోడూరు, పోరుమామిళ్ల మండలాల కార్యకర్తలు పోరుమామిళ్లలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లి, రామాపురం, చిన్నమండెం, గాలివీడు మండలాల్లో విస్తృతంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్లెక్కాయి. మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశాయి. రైల్వే కోడూరులో కోరుముట్ల శ్రీనివాసుల నాయకత్వంలో కార్యకర్తలు మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.